హాయ్ గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక క్యూఆర్ కాలింగ్ బెల్ అయితే తయారు చేయబోతున్నాం. సో మీరు వచ్చేసి ఆల్రెడీ thumbnail అయితే చూసేసి ఉంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. దాంతోపాటు ఇప్పటివరకు వీడియోకి ఏమైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక క్యూఆర్ కాలింగ్ బెల్ అయితే తయారు చేయబోతున్నాం కదా. సో దీంతో వర్కింగ్ ఎలా ఉంటుందంటే, మనం డోర్కి కానీ వాల్కి కానీ ఒక క్యూఆర్ స్టిచ్ చేసామంటే మన గూగుల్ లెన్స్ యాప్ ఉంటుంది కదా. సో గూగుల్ లెన్స్తో ఒకసారి క్యూఆర్ని స్కాన్ చేసామంటే ఇంట్లో ఉన్న బెల్ అనేది ఆన్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు రెగ్యులర్ బెల్స్ గురించి చెప్తాను. సో రెగ్యులర్ బెల్స్ ఏంటంటే మన స్విచెస్ అనేవి ఫిజికల్గా ఆపరేట్ చేస్తేనే లోపల ఉన్న బెల్ అనేది ఆన్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం తయారు చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఎవరైనా అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా అవ్వచ్చు. జస్ట్ వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి క్యూఆర్తో స్కాన్ చేస్తే బెల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం రాస్బెర్రీ పై పికో డబ్ల్యూ అయితే యూజ్ చేసాం. సో దాని మీద ఇప్పటివరకు మన ఛానల్ ఎటువంటి ప్రాజెక్ట్స్ అయితే లేవు. సో ఇకపై రాబోతున్నాయి. సో దీని తాలూకా ఈ ప్రాజెక్ట్ తాలూకా వర్కింగ్ అనేది ఆల్రెడీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, చూడకపోతే ఒకసారి షార్ట్స్ కూడా చూసేయండి వీడియో అయిపోయాక. సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. దాంతోపాటు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, చేసుకున్నారు అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా, క్యూఆర్ ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశా, మెటీరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేశా, దాంతోపాటు సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ చేశా, దాంతోపాటు కనెక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశా. ఇలా చాలా అయితే ఉంటాయి అన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. సో అంతే గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదలెడదామా? ఈ ప్రాజెక్ట్లో మనం రాస్బెర్రీ పై పికో డబ్ల్యూ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే దీంట్లో కూడా ఇంటర్నల్గా వైఫై మాడ్యూల్ అయితే బిల్డ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ESP8266 లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దానిలాగే ఉంటుంది. సో డిఫరెన్సెస్ అయితే ఏం లేవన్నమాట. సో దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తా. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి రాస్బెర్రీ పై పికో డబ్ల్యూ అనమాట. సో మనం దీంతో పాటు ఒక బ్రెడ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం బేస్ కింద. సో దీంతో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలానే దీంతో పాటు మనం ఒక బజర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో అలానే ఒక LED అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ రెండింటితో పాటు మనం ఇందులో జంపర్ వైర్స్ అయితే యూజ్ చేయడం లేదు. సో మనం దానికి బదులుగా పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో చూడొచ్చు పిన్స్. సో పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం, కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో మీరు ముందుగా కనెక్షన్స్ ఏముండవు, సింపులే. సో సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డిజైన్ చేద్దాం అనమాట. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే రాస్బెర్రీ పై పికో డబ్ల్యూని బ్రెడ్ బోర్డ్ మీద అయితే ప్లేస్ చేయండి. సో నేనైతే ప్లేస్ చేసేసా, చూడొచ్చు, పెట్టేసా. సో దీని తర్వాత మనం బజర్ ఇంకా LED అయితే ప్లేస్ చేయాలన్నమాట. సో మీరైతే చూసుకుంటే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో. సో మీరు చూసి బజర్తో ఒక పాజిటివ్ నెగిటివ్ అనేది 2 ఉంటాయి అనమాట. సో అవి ఎలా తెలుసుకోవాలంటే చిన్న టెర్మినల్ వచ్చేసి నెగిటివ్, పెద్ద టెర్మినల్ వచ్చేసి పాజిటివ్ అనమాట. సో నేను వచ్చేసి పాజిటివ్ది సో లెఫ్ట్ సైడ్ అయితే పెడుతున్నాను. సో డిస్టెన్స్ అయితే మీరు చూసుకోండి. సో మీరు కావాలంటే ఏమైనా PVC షీట్ అయినా యూజ్ చేయొచ్చు. అలానే LED పాజిటివ్ కూడా నేను LED అండ్ బజర్ రెండింటితో పాజిటివ్ కూడా నేను ఒకవైపే పెడుతున్నాను. సో చూడొచ్చు మీరైతే. సో సెంటర్లో వచ్చేలా పెడదాం. ఓకే, ఈక్వల్గా ఉన్నాయి. సో చూస్తే నేనైతే ప్లేస్ చేసేసాను అనమాట. సో చూడొచ్చు ఎలా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పిన్స్తో కనెక్ట్ చేద్దాం. సో దీనికి మనం ఏం చేయాలంటే, సో దీంతో పిన్ డయాగ్రామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి అయితే పిన్స్ కూడా చూడండి. సో దీనికి ఏంటంటే మనం 2 పిన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సిగ్నల్ కోసం 2 పిన్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 పిన్స్ అనమాట. సో అలానే ఇక్కడ సప్లై కోసం G&A అనే ఒక పిన్ ఇటువైపు ఉన్నది, ఇది కూడా యూజ్ చేద్దాం అనమాట. సో మీ కింద పిన్స్ అని చెప్పాను కదా. సో ఈ పిన్స్ అనేవి ఎలా పెట్టాలంటే ఆ టెర్మినల్, దాని తర్వాత దాని పక్కన ఉన్న ఈ ప్యారల్ లైన్ ఉంది కదా. సో ఇలా ప్రెస్ చేశారంటే ఎలా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో చూడొచ్చు కనెక్ట్ అయిపోయింది, సిగ్నల్ కూడా వెళ్తుంది. సో దాని మీద అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో చూడండి ఎలా అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అలానే ఈ పిన్ కూడా అలానే కనెక్ట్ చేయాలి, బట్ వేరే లైన్, డిఫరెంట్ లైన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట, ఆ లైన్కి కాదు. సో చూస్తే కనెక్ట్ చేసేసాం 2 పిన్స్ 2 లైన్స్కి. సో చూడొచ్చు సింపుల్. ఇందులో ఏం కష్టపడడానికి కూడా ఏం లేదనమాట. సో చూస్తే కనెక్ట్ చేసేసాం 2 పిన్స్. సో అలానే G&A పిన్ అనమాట.
సో ఈ లైన్లో థర్డ్ పిన్ అనమాట GND వచ్చేసి. సో థర్డ్ పిన్ వచ్చేసి మనం ఒక ప్యారలల్ లైన్కి అయితే కనెక్ట్ చేద్దాం, ఏదైనా పర్వాలేదు ఎందుకంటే సింగిల్ లైన్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ కూడా కనెక్ట్ చేసేసా. సో ఇక్కడ మన ఈ పిన్స్ వచ్చేసి ఎలా చెప్పాలంటే జంపర్ వైర్స్ కింద అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పటివరకు వీడియో గారు లైక్ అయితే చేసేయండి అనమాట. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రిమైనింగ్ పిన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏంటంటే మన నెగిటివ్ టెర్మినల్ అన్ని ఇటువైపు అయితే పెట్టాం కదా, సో సేమ్ లైన్కే నెగిటివ్ టెర్మినల్తో అయితే కనెక్ట్ చేసేయాలి. సో చూస్తే ఇక్కడ పవర్ సప్లై ఇక్కడికైతే వచ్చింది. సో అక్కడి నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళి దీనికి వస్తుంది, దీని నుంచి ఎల్ఈడీకి అయితే వెళ్తుంది అనమాట. సో అలానే బజర్కి కూడా కనెక్ట్ చేయాలి. సో చూస్తే బజర్ తాలో టెర్మినల్ ఎక్కడ ఉందో చూసుకొని కనెక్ట్ చేసేయడమే మీరు కూడా. సో చూసుకొని కనెక్ట్ చేసేయండి. సో చూస్తే బజర్కి కూడా కనెక్ట్ చేసేసాను అనమాట. సో కనెక్షన్స్ అయితే అయిపోలేదు, ఇంక ఇటువైపు 2 సిగ్నల్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్నల్స్ పిన్స్ కూడా కనెక్ట్ చేయాలి. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, పిన్స్తో పెట్టేటప్పుడు మళ్ళీ చేతి గుచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఓకే, సో నేనైతే ఒక పిన్ అయితే పెట్టేసా. సో చూడొచ్చు మీరైతే. నెక్స్ట్ మరో పిన్ కూడా పెడతాను అనమాట. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. దీంతోపాటు QR కోడ్ ఎలా క్రియేట్ చేయాలని కూడా చెప్తాను అనమాట. సో అలానే IP అడ్రస్ ఎలా వస్తుందని కూడా చెప్తా. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ప్రోగ్రామింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు ఆ ట్యాంక్స్ కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. సో చూస్తే పెట్టేసా, అయిపోయి కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో చూడొచ్చు సింపుల్గా కనెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసేసాం అనమాట. సో ఇక్కడ ఎందుకు జంపర్ వైర్స్ యూజ్ చేయలేదంటే జంపర్ వైర్స్ యూజ్ చేస్తే క్లమ్జీ అయిపోతుంది. సో దాంతోపాటు నీట్గా కనిపించదు అనమాట. సో అందుకనేసి జంపర్ వైర్ అయితే యూజ్ చేయలేదు. సో చూస్తే కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసి కోడింగ్ చేసి QR ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తాను అనమాట. ముందు మనం సర్క్యూట్ అయితే డిజైన్ చేద్దాం అనమాట. సో సర్క్యూట్ డిజైన్ చేశాక కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో కోడ్ అప్లోడ్ అయిపోయాక మనం QR కోడ్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే PicoW అయితే తీసుకోవాలి. సో కనెక్షన్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతోపాటు మనం ఒక LED అయితే యూజ్ చేసాం. సో LED అయితే యూజ్ చేసాం అనమాట. సో ఏ కలర్ తీసుకుందాం? ఓకే 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 సో ఓకే వైట్ కలర్ LED అయితే ఒకటి తీసుకుందాం అనమాట. సో దాంతోపాటు మనం బజర్ అయితే యూజ్ చేసాం. సో బజర్ అయితే యూజ్ చేసాం అనమాట. సో నెట్వర్క్ అయితే కొంచెం స్లో ఉంది, అందుకని చెప్పేసి అవటం లేదనమాట. సో చూస్తే ఒక బజర్ అయితే తీసుకుందాం. సో ఏ బజర్ తీసుకుందాం? ఓకే, కొంచెం పెద్ద సైజ్ బజర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇవే కాంపోనెంట్స్. సో బ్రెడ్ బోర్డ్ అయితే యూజ్ చేసా, ఎందుకంటే కనెక్షన్స్ అన్ని కాంప్లికేట్గా కనిపించకుండా ఉండటం కోసం. సో ఇప్పుడు మీరైతే చూడొచ్చు, ఇది వచ్చేసి రాస్బెర్రీ పై PicoW అనమాట. సో ఇది వచ్చేసి LED, సో ఇది వచ్చేసి బజర్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, సో మనం 2 పిన్స్కి కనెక్ట్ చేసాం కదా, సో గుర్తుంటుంది 2 పిన్స్కి అయితే కనెక్ట్ చేసాం కదా. సో ఆ 2 పిన్స్ కూడా ఇక్కడైతే చూద్దాం అనమాట. సో ఓకే, సో ఎలా కావాలో అలా అయితే పెట్టుకోండి అనమాట, ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో. సో ఇక్కడ 3 టెర్మినల్స్ అన్నాను కదా, ఒకటి వచ్చేసి GND అనమాట. సో మరొకటి వచ్చేసి GP14, సో GPIO 14th పిన్ అనమాట. సో మరొకటి వచ్చేసి GPIO 15th పిన్. సో ఇక్కడ షార్ట్ కట్లో GP అని ఉంది. సో చూస్తే ఇక్కడ GND టెర్మినల్ ఉంది, అలానే ఇక్కడ కూడా GND టెర్మినల్ ఉంది. సో ఇక్కడ I mean 2 ప్యారల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 టెర్మినల్స్ అయితే తీసుకున్నాం. సో అటువైపు మరో 2 ఇంకా ఎంటీగా ఉన్నాయి కాబట్టి ఒక టెర్మినల్ GND అయితే తీసుకున్నాం అనమాట. సో చూడొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ VCC ఉంది కదా, బజర్కి సంబంధించిన VCC, అది తీసుకెళ్ళి GPIO 14కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో చూడొచ్చు కనెక్ట్ చేసేసా. అలానే LED తాలూకా పాజిటివ్ పిన్ కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి. సో మనం GPIO 15 పిన్కి అయితే మనం అయితే కనెక్ట్ చేసేసాం అనమాట. సో చూడొచ్చు మీరు కూడా. సో ఇక్కడ మనం పాజిటివ్ టెర్మినల్ అయితే క్లియర్ చేసేసాం. సో ఓకే, కలర్స్ కూడా చేంజ్ చేసేసాం అనమాట. సో సారీ బ్లాక్ కదా, సో బ్లాక్ కదా, రెడ్ కదా, మర్చిపోయా. సో ఓకే, సో పిన్స్ అయితే కనెక్ట్ చేసేసాం. ఇంకా 2 టెర్మినల్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ రెండు మనం కామన్ చేసేయాలన్నమాట, ఎందుకంటే రెండింటికి కూడా GND సప్లై కావాలి. సో చూస్తే కామన్ చేసేసా 2 పిన్స్ కూడా. సో కామన్ చేసేసి వైర్ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే మార్చేస్తున్నా. సో మీరైతే సింపుల్గా ఐడెంటిఫై చేయడం కోసం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే GND పిన్ ఇవతల వైపు అయితే యూజ్ చేసాం కదా, సో అది వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసేయడమే. సో కనెక్షన్స్ అయితే అప్పుడే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇందులో కష్టపడడానికి ఏం లేదు, అలా అని చెప్పేసి ఎక్కువ ఆలోచించడానికి కూడా ఏం లేదు. సింపుల్ కనెక్షన్స్. మనం ఇందులో 3 టెర్మినల్స్ మాత్రమే యూజ్ చేసాం. సో చూస్తే ఇదనమాట సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇందులో మనం జస్ట్ 3 టెర్మినల్స్ యూజ్ చేసాం. సో మీరైతే చూడొచ్చు. సో మీరు ఇంకా ఎక్స్టర్నల్గా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే యాడ్ చేయడం లేదు, సరిపోతాయి. ఓకే, అందుకు నేనైతే ఏమి యాడ్ చేయడం లేదనమాట. సో మీరు ఒకవేళ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అలానే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ డయాగ్రామ్ తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
ఈ నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం అనమాట. సో ముందుగా మన ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ అయిపోయింది అనమాట సాఫ్ట్వేర్ వచ్చేసి. సో లోడింగ్ అవుతుంది, కొంత టైం పడుతుంది. సో ఇక్కడ చూస్తున్న ప్రోగ్రామ్ వేరే ప్రాజెక్ట్ అనమాట. సో ఇదైతే ఇగ్నోర్ చేసేయండి. సో కంట్రోల్ అని క్లిక్ చేశారంటే మీకు అయితే కొత్తది వస్తుంది. సో చూడొచ్చు ఎలా అయితే వస్తుంది అనమాట. సో మన ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కోడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. సో కంట్రోల్ ఏ క్లిక్ చేసి క్లిక్ చేశారంటే కోడ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. సో చూడొచ్చు అనమాట. సో చూస్తే ఇక్కడ నేను ఆల్రెడీ పాస్వర్డ్ అండ్ SSID అయితే ఇచ్చేసాను. సో చూడొచ్చు పాస్వర్డ్ అండ్ SSID ఏంటంటే అది హాట్స్పాట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అది. సో మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా వాటిని ఎలా చూడాలి అని చెప్పేసి. అలానే వాటిని సో మొబైల్లో హాట్స్పాట్ ఉంటుంది కదా, సో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో హాట్స్పాట్ లోపలికి వెళ్ళారంటే మీకు ఇక్కడ SSID అండ్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. సో హాట్స్పాట్ తాలూకా నేమ్ వచ్చేసి SSID అనమాట. సో అలానే హాట్స్పాట్ తాలూకా పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మన పాస్వర్డ్ అనమాట. సో చూడొచ్చు మీరైతే. సో నేనైతే ఈ మొబైల్ యూజ్ చేయడం లేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న మొబైల్ డేటా అయితే యూజ్ చేస్తాను అనమాట. సో దీంట్లో అయితే సిమ్ కూడా లేదనమాట. సో అందుకే ఈ మొబైల్ అయితే యూజ్ చేయను. సో చూడొచ్చు. సో ఇదనమాట పాస్వర్డ్. సో 2580 అనే పాస్వర్డ్, నాని క్రియేషన్స్ అనేది యూజర్ ఐడి, SSID అనమాట. సో చూస్తే కోడ్ అంతా కూడా ఓకే. సో కోడ్ అంతా కూడా చూసుకోవచ్చు. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట. సో కోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువైపోయింది అనమాట. సో అందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే రాస్బెర్రీ పై ఉంది కదా, సో దీనికి మనం కేబుల్తో కనెక్ట్ చేయాలన్నమాట. సో కేబుల్ తీసుకోండి, కేబుల్తో కనెక్ట్ చేసేయండి. సో చూస్తే నేనైతే పెట్టేశాను అనమాట. సో రిమైనింగ్ మరొక పోర్ట్ ఉంటుంది కదా, సో మరొక పోర్ట్ వచ్చేసి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేయండి అనమాట. సో నేనైతే కనెక్ట్ చేసేసా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లో బోర్డులోకి వెళ్ళి రాస్బెర్రీ పై పికో సెలెక్ట్ చేసుకొని అందులో పికో W అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్కడైతే ఉంది రాస్బెర్రీ పై పికో W అని చెప్పేసి, సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కామ్లోకి వెళ్ళి కామ్ 9 అయితే వచ్చిందనమాట. ఇదైతే కనెక్ట్ చేసేసా. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. సో చూడొచ్చు ఇదైతే కనెక్ట్ చేసేసాను అనమాట. సో కామ్ 9 అయితే వచ్చింది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అప్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. సో కంపైల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కంపైలింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో కంపైలింగ్ అనేది దేనికి అవుతుందంటే కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే తెలుస్తాయి అనమాట. సో మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి కోడ్ అయితే అప్లోడ్ చేయడం అయితే అవుతుంది. సో మీరైతే చూడొచ్చు కంపైలింగ్ స్కెచ్ అనేది వచ్చింది. సో కొంత టైం పడుతుంది. సో అది కంపైల్ అయ్యేలోపు మీలారా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి అనమాట. సో ఇలానే ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్కమింగ్ వీడియోస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్ కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశా. సో అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. అలానే మీ జస్ట్ 30 seconds టైం ఉంటే మీ దగ్గర మన ఛానల్ షార్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. జస్ట్ 30 seconds టైం స్పెండ్ చేస్తే చాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా కంపైల్ అయితే అవుతుంది, కొంత టైం అయితే పడుతుంది. సో వెయిట్ చేద్దాం. సో చూస్తే కనెక్షన్స్ అన్ని సింపుల్ కంప్లీట్ చేసేసాం, సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డిజైన్ చేసేసాం, అలానే కోడ్ కూడా అప్లోడ్ చేసేస్తాం అనమాట. సో కంపైల్ అవుతుంది. సో అప్లోడింగ్ టైంలో ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో కంపైల్ అవుతుంది, చూడొచ్చు కంపైలింగ్ స్కెచ్. కొంత టైం పడుతుంది. రిమైనింగ్ కోడ్స్ అన్ని ఫాస్ట్గా కంపైల్ అవుతాయి, బట్ ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో నేను చూసినంత వరకు ESP32 అండ్ ఇదే ఎంత టైం పడుతుంది. రిమైనింగ్ అన్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంటాయి. సో చూడొచ్చు ఆల్మోస్ట్ అవుతుంది. సో కంపైల్ అయిపోయింది, అప్లోడ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. జస్ట్ ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేశారంటే సరిపోతుంది. సో ప్రెస్ చేసేసా, డన్ అప్లోడింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు మొబైల్లో హాట్స్పాట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో హాట్స్పాట్ అయితే ఆన్ చేసా. సో మీరు ఏం చేస్తారంటే కోడ్ ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాం కదా, జస్ట్ ఒకసారి అన్ప్లగ్ చేసి మళ్ళీ ప్లగ్ చేయండి అనమాట. కేబుల్ ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. సో అప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. ఏది ఇంకా రాలేదు, ఇదిగోండి వచ్చేసింది. సో 5-10 seconds అయితే టైం పడుతుంది. సో వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నది IP అడ్రస్ అంటారు అనమాట. దీన్నే మనం క్రోమ్లో సెర్చ్ చేయబోతున్నాం. IP అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. సో Ctrl+C క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో అలానే ఇప్పుడు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి అనమాట. సో ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఇంత కాపీ చేసింది అయితే పేస్ట్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎలా అయితే వస్తుంది. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ కదా. సో ఎప్పుడైతే రింగ్ బెల్ మీద క్లిక్ చేసామో సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. మైక్ పెట్టుకున్నాను కాబట్టి మేబీ వినిపించవచ్చు, వినిపించకపోవచ్చు.
సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అనమాట. మైక్ అయితే పెడతా, సో చూడండి మీరైతే. సో ఇప్పుడు మనం క్యూఆర్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో చూస్తే ఇలా అయితే వచ్చింది కదా మన వెబ్ సర్వర్ తోలకి ఐపీ అడ్రస్ ఎంటర్ చేసేసరికి. సో ఎప్పుడైతే మీరు రింగ్ బెల్ మీద క్లిక్ చేశారో మనకి ఇక్కడ డింగ్ డింగ్ అని చెప్పేసి ద బెల్ వాజ్ ర్యాంక్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు ఐపీ అడ్రస్లో చూసారని అంటే దాని తర్వాత ఒక ఐపీ అడ్రస్ అయితే వచ్చిందనమాట. సో ఎప్పుడైతే పేజ్ షిఫ్ట్ అయిందో సో మీరేం చేస్తారంటే దాన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నారు కదా. సో ప్రీవియస్ కూడా చూపిస్తున్నా. ప్రీవియస్ దాంట్లో రింగ్ అని చెప్పేసి అయితే లేదు, తర్వాత దాంట్లో వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్యూఆర్ మేకర్ అని అయితే సెట్ చేయండి అనమాట. సో క్యూఆర్ మేకర్ అని సెట్ చేయండి. దాని తర్వాత చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో మీకు నచ్చిన వెబ్సైట్లో క్యూఆర్ అయితే క్రియేట్ చేసుకోండి అనమాట. సో అది కాకుండా క్యూఆర్ మేకర్. సో ఓకే, ఏదో వెబ్సైట్ వచ్చింది, ఇది అవుతుంది అనుకుంటాను. సో చెక్ చేయండి, మనకు ఫ్రీగా ఏదో వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పే చేయొద్దు దేనికి కూడా. సో చూడొచ్చు ఇలా వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ V అయితే క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ ఫ్రేమ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఏ ఫ్రేమ్ కావాలి అని చెప్పేసి. సో వెయిట్ ఓకే, ఈ స్కాన్ మీ అనుకుందాం. సో నేనైతే వేరేది దాంట్లో క్రియేట్ చేసాను, ఇందులో కాదు. బట్ ఆ లింక్ అనేది దొరకట్లేదు అనమాట. సో అందుకే ఏం చేస్తారంటే ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ సైన్అప్ అండ్ సైన్అప్ విత్ గూగుల్ అని అయితే ఉంటుంది. సో సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయిపోయాక కంటిన్యూ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ వెబ్సైట్లో సైన్అప్ అయితే అయిపోతారు అనమాట. సో ఇంత ప్రాసెస్ ఎందుకుందో నాకైతే అర్థం అవటం లేదు. ఏదో ఒకటి ఇచ్చేద్దాం. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఈ క్యూఆర్ పెద్ద తలనొప్పిలా తయారైందనమాట. సో ఓకే, క్యూఆర్ అనేది సో ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఎలాగోలా వచ్చేసింది కదా, క్యూఆర్ని సంపాదించాం కష్టపడి. సో ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ అయితే చేసేయండి అనమాట. సో ఇక్కడ చూస్తే డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో చూడొచ్చు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ క్యూఆర్ అనేది అయితే వస్తుంది. సో ఓకేనా, ఓకే ఇప్పుడు మనం వర్కింగ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేసేయండి. ఇలాంటి మరెన్నో ప్రాజెక్ట్స్ కోసం ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ వాళ్ళకి వర్కింగ్ అనేది అయితే చూద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయండి. సో ఫ్రేమ్ అయితే సెట్ చేసేసా. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ అది. సో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇది అనమాట. సో క్యూఆర్ కోడ్ అనేది ప్రింట్ తీయడం అయితే జరిగింది. ఎందుకంటే నా దగ్గర 2 మొబైల్స్ ఒక ల్యాప్టాప్ కంటే ఎక్కువైతే లేవన్నమాట. సో సెకండ్ మొబైల్లో మీరు గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ చేయాలి. సో ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ఈ క్యూఆర్ని స్కాన్ చేయాలి కాబట్టి. సో జస్ట్ మీరు గూగుల్ లెన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీరైతే చూడొచ్చు. సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేశారో వెంటనే అక్కడ ఆన్ అయితే అవుతుంది. సో సౌండ్ కూడా వస్తుంది. సో నేనైతే మైక్ యూజ్ చేస్తున్నా, మేబీ అది రికార్డ్ అయిందో లేదో నాకైతే తెలియదు అనమాట. సో బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రింగ్ బెల్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇది మనం మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు, అలా అని చెప్పేసి క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో చూస్తే అదైతే వచ్చింది అనుకుంటున్నా. సో సక్సెస్ఫుల్. ఒకసారి బ్యాక్ అవుదాం. సో ఇప్పుడు నేను మైక్ వచ్చేసి బజర్ పక్కన అయితే పెడతాను అనమాట. సో మీరైతే చూడొచ్చు. సో ఇదే నేను యూజ్ చేస్తున్న మైక్. సో ఓకే ఓకే సో ఫోన్ పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో సెట్ చేయండి. ఇదేంటి కింద URL వస్తుంది. సో కొంచెం సిగ్నల్ ఉన్నాయి ఫోన్స్తో. సో ఇప్పుడు చూస్తే వచ్చింది కదా. సో మైక్ అయితే నా చేతిలో ఉంది. సో ఇక్కడ పెడుతున్నా, మీరైతే వినొచ్చు. సో సో వీడియో అయితే చూసారు కదా గైస్. వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో మన ఛానల్ షార్ట్స్లో జస్ట్ 30 సెకండ్స్ టైం స్పెండ్ చేశారంటే ఒక ప్రాజెక్ట్ గురించి అయితే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో నియర్లీ ఒక 50-60 ప్రాజెక్ట్స్ అయితే మన ఛానల్లో షార్ట్స్లోనే ఉన్నాయి. సో లాంగ్ వీడియోస్ అయితే ఏం లేవు అంతగా. సో ఇకపై లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. మ్యాక్సిమం డైలీ 1 షార్ట్ అయితే రాబోతుంది. అలానే 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే రాబోతుంది అనమాట. సో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ రికార్డ్ చేసేసా. సో ఇంకా ఎడిట్ చేయలేదు. సో అందుకనే అప్లోడ్ చేయలేదు అనమాట.
సో ఇకపై అప్లోడ్ చేస్తా. సో ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు ఈ వీడియో ఇప్పటివరకు ఎవరికైనా షేర్ చేయండి అనమాట. సో అంతే గైస్ ఈరోజు ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.